పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ. ఆకివీడులో పెద్దపేటలో ఉన్న రామాలయం అసలు ఎందుకు అక్కడ రామాలయం కట్టడానికి అక్కడ ఉన్న స్థానికులు ఒప్పుకోవడం లేదు? అసలు పూర్వం నుండి కూడా అక్కడ ఉన్న రామాలయం అసలు కథ ఏమిటి? ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం ఇప్పుడు చూసాం అసలు శ్రీరామనవమి రోజు నుండి మొదలైంది సార్ అసలు పెద్ద గొడవ కింద. అసలు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. అసలు ఏంటి సార్ అక్కడ ఉన్న దేవాలయం అసలు ఏంటి? అక్కడ అందరూనేమో పూర్వ రామాలయం అంటున్నారు. అక్కడ ఉన్న కొంతమంది స్థానికులేమో గొంతెమ్మ గుడి అంటున్నారు. అసలు ఏంటి రామాలయం సంబంధించిన కథ ఏంటి సార్? అది శ్రీరామనవమి రోజునే కాదండి. అంతకుముందు తర్వాత గత నెల మార్చి 15వ తారీఖున సాక్షి దినపత్రికలో ఒక వార్త వచ్చిందండి. ఏంటంటే అది మెయిన్ పేపర్‌లో రాశారు ముందు పేజీలో. ఆకివీడులో ఉన్నటువంటి పురాతన రామాలయాన్ని పట్టించుకునే నాథుడు లేడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్‌ని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఆర్టికల్‌ని చదివారనమాట. చదివిన తర్వాత వెంటనే వారు ఏం చేశారంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క కార్యకర్తలు కానీ బంధువులు కానీ ఎవరో ఉన్నారో వాళ్ళతోటి వెళ్ళి పలానా చోట ఆకివీడు పెద్దపేటలో రామాలయం ఉందంట, ఒకసారి మీరు వెళ్ళి దాన్ని స్థితి బాగోలేదంట, ఒకసారి వెళ్ళి మీరు దాన్ని అంతా శుభ్రం చేయండి అని చెప్పారు. చెప్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళా వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దీన్ని శుభ్రం చేయడానికి వీలు లేదు, ఇది గొంతెమ్మ గుడి, ఇది రామాలయం కాదు, ఇక్కడ మీరు రావడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళడం జరిగిందన్నమాట. వెళ్ళిన తర్వాత ఎందుకని చెప్పి మీరు అభ్యంతరం చేస్తున్నారంటే ఇది గొంతెమ్మ గుడి, ఇది రామాలయం కాదన్నాడు. కానీ దాని మీద పైన రామాలయం అని చెప్పి రాసి ఉన్నది. 1932 సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు దీన్ని గుడిగా గుర్తించారు. తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో కూడా 470/12 సర్వే నెంబర్ ప్రకారంగా అది రామాలయంగా రిజిస్టర్ చేయబడింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిహద్దుల్ని మెన్షన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే రామాలయానికి ఉత్తరం వైపున, రామాలయానికి దక్షిణ వైపున అనేటువంటి పదాలు కూడా సరిహద్దులు రాస్తారు కాబట్టి డాక్యుమెంట్లో ఆ విధంగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా గత 3-4 దశాబ్దాలుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్వ పరిషత్ కార్యకర్త సన్నిధి మాణిక్యాలరావు గారని ఆయన అక్కడ కరెంటు బిల్లు, రామాలయం పేరు మీద కరెంటు బిల్లు వస్తుంది, ఆ కరెంటు బిల్లు వారి కుటుంబ సభ్యులే కరెంటు బిల్లు పడదు. అంచేది ఏంటంటే రికార్డ్స్ పరంగా చూసుకున్నా, ప్రభుత్వ పరంగా చూసుకున్నా, స్థానికంగా జరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ బిల్స్ ప్రకారంగా చూసుకున్నా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా అది రామాలయం అనేది నిర్ధారణ. అంచేత దానికి అక్కడ రామాలయంగానే నిర్మాణం చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు రఘురామకృష్ణరాజు గారు. గత నెల 27వ తారీఖున శ్రీరామనవమి రోజున వారు అక్కడ రాముల వారికి పూలమాల వేద్దామని చెప్పి వెళ్ళిన సందర్భంలో అక్కడ అనేక మంది గుమిగూడిపోయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, మతం మారిపోయిన క్రైస్తవులు, స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉండిపోయి పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఇక్కడ రామాలయం నిర్మాణం చేయడం కాదు, రామాలయం కాదు అనేటువంటి ఒక అభ్యంతరకరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రఘురామకృష్ణరాజు గారు రాముల వారికి దండ వేయడానికి వెళ్ళారు లోపలికి. ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్న కారణం చేత, ఎమ్మెల్యేగా ఉన్న కారణం చేత వారికి సెక్యూరిటీ కూడా ఉంది. డిఎస్పీ గారు కూడా ఆ టైంలో అక్కడే ఉన్నారు, సెక్యూరిటీ ఉంది. వారు లోపలికి వెళ్ళారు. అక్కడ లోపల ఉన్న వాళ్ళ అందరూ ఉన్నప్పటికీ కూడా కొంతమందినేమో పోలీసు బయటికి పంపించారు. రాముల వారికి పూలమాల వేశారు. వేస్తే అక్కడ ఉన్నటువంటి మహిళ ఒక ఆవిడ వెంటనే ఆ పూలమాల తీసి కింద పడేసింది. అదే రఘురామకృష్ణరాజు గారు పూలమాల వేసి ఆయన కాన్వాయ్లో కారులో ఎక్కేసి బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన వెంటనే ఆయన్ని దూషిస్తూ చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్న స్త్రీలని ముందు పెట్టి వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారనమాట. ఇంకా చాలామంది గుమిగూడిపోయి ఉన్నారు. హిందూ సమాజం నుంచి చాలామంది కార్యకర్తలు, అక్కడ హిందూ భక్తులు వెళ్ళారనమాట. వెళ్తే రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఎప్పుడో వాళ్ళంతా కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నారు దాడి చేయడానికి. కత్తులతోటి, తర్వాత ఏమో కర్రకి మేకులు కొట్టి వాటితోటి, బాకులతోటి కార్యకర్తల మీద దారుణంగా దాడికి దిగారు. వీళ్ళంతా అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నారు. ఇలా దాడి జరుగుతుందని ఆయుధాలతో దాడి చేస్తారని ఎవరికి తెలియదు కదా. దాడి చేశారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఇద్దరు ముగ్గురిని భీమవరం హాస్పిటల్ కూడా చేర్పించడం జరిగింది. ఒకళ్ళు ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగిందనమాట.
దీని మీద తర్వాత పోలీసు వారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళందరి మీద 40 మంది పైగా కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రామాలయం నిర్మించడానికి రామాలయ అభివృద్ధి కమిటీ అనేటువంటి ఒక పేరుతోటి రామాలయ అభివృద్ధి కమిటీ ఆకివీడు అనే పేరుతోటి గత నెల 24వ తారీఖున ఒక కమిటీ ఫారం అయిందండి. 9 మంది సభ్యులతో కమిటీ ఫారం అయింది. ఆ కమిటీలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరితోటి కలిపి 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. రఘురామకృష్ణరాజు దీనికి గౌరవ సలహాదారుగా ఉంటారనమాట. ఇప్పుడు వారు ఏం చేశారంటే ఆలయం నిర్మాణం చేయడానికి సంకల్పం తీసుకుని కెనరా బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి డొనేషన్స్ తీసుకోవడానికి ఆ డొనేషన్ ధర అంటే 80 లక్షల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు మొదట్లో. వేసి దాని ప్రకారంగా ముందుకెళ్దామని చెప్పి ఆలోచన చేశారనమాట. కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ అయ్యింది. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. అదేమో అంతే వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. 10 రూపాయల లగాయతు 10,000 రూపాయల వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే 100 రూపాయల లగాయతు 10,000 రూపాయల వరకు, మినిమం 100 రూపాయలు, మ్యాక్సిమం 10,000. అంటే 10,000 కంటే ఎక్కువ ఎవరిని ఇచ్చినా సరే అందులో అకౌంట్లో క్రెడిట్ అవ్వదన్నమాట. అంచేత ఆ విధంగా ఏర్పాటు చేశారు. కేవలం 3-4 రోజుల్లోనే వారు అనుకున్నటువంటి టార్గెట్ పూడిపోయింది. 95 లక్షల రూపాయలు మొన్నటికి కలెక్ట్ అయింది. అంటే 1 crore వరకు కలెక్ట్ చేద్దామని ఆలోచన అనమాట. స్థపతి నాగిరెడ్డి గారు అనేటువంటి ఒక స్థపతి దానికి ఆలయ నమూనా కూడా ఇవ్వటం జరిగింది. ఒక నెల రోజుల్లో మే నెల మొదటి వారంలో బహుశా ఆలయానికి శంకుస్థాపన చేయడానికి, అది కృష్ణశిలతో చేయడానికి ఆలోచన చేయబడింది. ఆ కృష్ణశిలను కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా అక్కడ వాళ్ళ యొక్క కార్ఖానా ఏదైతే ఉందో అక్కడ వర్క్ కూడా ప్రారంభమైంది. చాలా ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని కొన్ని సంవత్సరాలు, కేవలం దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాల పాటు ఆలయం ఉండే విధంగా అక్కడ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమైన రీతిలో నిర్మాణం జరుగుతుంది. అంటే ఉన్న స్థలం కేవలం అది 4 సెంట్ల స్థలమే అయినప్పటికీ కూడా ఎంత స్థలం అయితే ఉందో అంత స్థలంలో ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనతో ఉండటం జరిగింది. సార్ చూసుకుంటే మీరు అంటున్నారు ఎప్పుడో పూర్వం నుండి కూడా అక్కడ రామాలయం అని చెప్పేసి పేరు కూడా ఉందని చెప్పేసి. కానీ సార్ మరి ఎప్పటి నుండి రామాలయానికి సంబంధించి పూజలు ఆగిపోయినాయి? మరి ఆ రామాలయంలో వాళ్ళు గొంతెమ్మ గుడిగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందంటారు? గొంతెమ్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడ ఆలయం లేదండి. రాష్ట్రంలో ఎక్కడ కూడా గొంతెమ్మ పేరుతో ఆలయం. గొంతెమ్మ అంటే కుంతీదేవిని అలాగా రకరకాలుగా పేర్లు మార్చుకుంటూ గొంతెమ్మ అనేటువంటి పేరు స్థిరపడింది అనమాట. కేవలం అట్ల తెద్ది ఒక్క రోజునే గొంతెమ్మకి ఒక మట్టితోటి ఒక విగ్రహంలాగా తయారు చేసి, ఒక రూపాన్ని తయారు చేసి దానిని పూజ చేసిన తర్వాత ఆ అట్ల తెద్ద అయిపోయిన తర్వాత మర్నాటి రోజున దానిని నీటిలో గంగలో నిమజ్జనం చేస్తారనమాట. అంతే, దాంతో అది అయిపోతుంది. అంతేకాని గొంతెమ్మ అంటే దేవాలయం అనేది ఏదీ లేదు. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము అందరూ క్రైస్తవులు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. మతాలు మారిపోయారు. ఈ మతాలు మారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సుప్రీంకోర్టు కూడా మార్చి 24వ తారీఖున తీర్పు ఇచ్చింది. అంతకుముందు 2025లో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. అది కూడా ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నదే 1950 సంవత్సరంలో సెక్షన్ 3లో ఉంది. ఎందుకంటే హిందువులు ఎవరంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, వీళ్ళు ముగ్గురు హిందువుల కింద లెక్క. వీళ్ళలో ఎవరైనా కనుక ఎస్సీలు కనుక మతాలు మారితే కనుక ఆ ఎప్పుడైతే మతం మారిపోయారో క్రిస్టియానిటీలోకి వెళ్ళారో ఆ రోజునే వాళ్ళ ఎస్సీ హోదా పోతుందనేటువంటిది రాజ్యాంగంలో చెప్పబడిన తీర్పే. అదే తీర్పుని సుప్రీంకోర్టు అంతకుముందు 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంచేత ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కానీ హిందూ ఎస్సీలాగా కొనసాగుతున్నారు కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ హిందూ ఎస్సీల కింద ఉండి అన్ని రకాల బెనిఫిట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని బీసీసీగా నమోదు చేసి వాళ్ళకి ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా రాయితీలన్నీ కూడా ఆప్ చేయండి. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలుగా అధర్మంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే రాయితీలు పొందుతున్నారో వాటన్నిటిని కూడా తిరిగి రికవర్ చేసుకునేటువంటి కూడా ఆలోచన కూడా చేయాలి. అంతేకాకుండా మన సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే
కేవలం 2% మందే క్రైస్తవులు ఉన్నారు. భారతదేశంలో ఓన్లీ 2%, ఆంధ్రప్రదేశ్లో 2% క్రైస్తవులు ఉన్నారు. కానీ ఆ చిన్న పెద్దపేటలో ఇంటింటికి చర్చి ఉంది. ఇవన్నీ చర్చిలని అనుమతులు ఉన్నాయా? అసలు అనుమతులు లేవా? 2% ఉన్న వాళ్ళకమ్మ ఇన్ని చర్చలు ఎందుకు ఉన్నాయి? ఒక్క రామాలయం కట్టుకోవడానికి అభ్యంతరం పెడుతున్నారు. అది కూడా శ్రీరామనవమి రోజున, శ్రీరాముడు పుట్టిన రోజున, శ్రీరాముని కళ్యాణం చేస్తున్న రోజున రాముడి వారికి దండేయటానికి కూడా అభ్యంతరం చెప్తున్నారంటే వాళ్ళు ఏ స్థాయిగా ఎదిగిపోయారు అన్నది, ఏ స్థాయిగా హిందుత్వం మీద వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యతిరేక భావన, ద్వేషం పెంచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఉంటుంది. ఎందుకంటే మైనారిటీస్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందంటే ఇది ఓట్ బ్యాంక్ కింద చూస్తుంది వాళ్ళని. అంతేగాని వాళ్ళు చేసేటువంటి దారుణాల మీద దృష్టి పెట్టలేదు. దారుణాల మీద దృష్టి పెట్టాలి. ఏదైతే చర్చిలు కట్టారో, అనుమతి లేని చర్చిలు అవుతున్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలించాలి. ఎవరైతే హిందూ ఎస్సీ సర్టిఫికేట్ తోటి హాస్టల్గా ఉండి ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకుంటున్నారో అదన్నీ కూడా రద్దులు చేయాలి. అవన్నీ గుర్తించాలి, వాళ్ళందరూ కూడా రద్దు చేయాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్. సార్ చూసుకుంటే మొన్న ఏప్రిల్ 5వ తారీఖున ఏదైతే చలో ఆకివీడు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలందరూ, నాయకులందరూ కూడా ఆకివీడు రావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులందరూ కూడా ఆపవేయడం జరిగింది. కానీ మరి ఇప్పుడు జస్ట్ ఆ గుడి దగ్గరికి వచ్చి రాములవారి దండేస్తామంటేనే ఇప్పుడు గొడవలు జరుగుతాయన్న ఇది ఉంది. మరి రేపటి ఆలయం నిర్మాణం ప్రారంభించిన తర్వాత మరి ఎలాగ ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. మరి దీన్ని ఏ విధంగా అడ్డుకుని రామాలయం కట్టబోతాయి? సమస్యలు అనేటువంటివి ఉంటాయి, దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి ఎన్ని సమస్యలను అధిగమించి మనం అక్కడ రామాలయం కట్టేవండి. 500 సంవత్సరాల సమయం పట్టిందండి. 1528లో బాబర్ కూలగొట్టింది. మన 2019 నవంబర్ 9వ తారీఖున మనకు తీర్పు వచ్చింది. తర్వాత మనం ఆలయం నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ ఇది మొన్న 5వ తారీఖున పిలిపివ్వటం అనేది హిందూ సంఘాలు, అనేక సంఘాలు పిలిపించాయి. అందులో విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆ పిలిపి ఇవ్వలేదు. మేము 27వ తారీఖున ఎప్పుడైతే అక్కడ ఘర్షణ జరిగిందో, హిందూ సమాజం మీద దాడి చేశారో, వాళ్ళని గాయపరిచారో, దానికి నిరసనగా మేము భీమవరంలో కేవలం మేము ఆకివీడు కూడా వెళ్ళలేదు. భీమవరం పట్టణంలోనే బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చామన్నమాట, సీఎం గారికి అడ్రస్ చేసి. అంతేగాని 5వ తారీఖు జరిగినటువంటి చెలో ఆకివీడు దాంట్లో విశ్వ హిందూ పరిషత్ పాత్ర ఏం లేదండి. ఎందుకంటే స్వచ్ఛందంగా అనేక మంది హిందుత్వం కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే రాముల వారికి వేసిన దండం తీసేయడం అనేటువంటిది అందరి మనసుని గాయపరిచింది, యావత్ హిందూ సమాజాన్ని మనసుని గాయపరిచింది. ఆ గాయపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరసన తెలియడానికి వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఏం చేశారంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయనివ్వలేదు. ఎక్కడికెక్కడ నాయకులను అందరినీ కూడా హౌస్ అరెస్ట్లో పెట్టారు. అన్ని చోట్ల నుంచి ఆకివీడికి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ ఆఫ్ చేసి వాటిని వెనక్కి పంపించడం జరిగింది. అంచేత చెలో ఆకివీడు అనేది ఏదైతే ఉందో అది విశ్వ హిందూ పరిషత్ సంబంధం లేదు. వివిధ ధార్మిక సంఘాలన్నీ కూడా చేశాయి. ఆలయం నిర్మాణం అయిపోయిన తర్వాత ఏదో గొడవలు జరుగుతాయి, మనల్ని రానివ్వరు అనేటువంటి అభిప్రాయాన్ని మనం వదులుకోవాలండి. ఖచ్చితంగా అది ఆలయం నిర్మాణం అయ్యి తీరుతుంది, అద్భుతంగా నిర్మాణం అవుతుంది. ఎవరు అభ్యంతరం పెడతానికి అక్కడ సరిపోరు. ఎందుకంటే చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. ఎవరు ఎటువంటి విపరీతమైనటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళు దానికి తగిన శిక్ష అనిపించక తప్పదండి. ఇది విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు చెప్తుంది. ఆకివీడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా రామాలయం నిర్మించి తీరుతాం, మహా అద్భుతంగా అయితే ఆలయ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. కంపల్సరీగా ఏది రఘురామకృష్ణరాజు మీద కూడా దాడిని మేమంతా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జూన్లో అయితే ఈ ఆలయ నిర్మాణం అయితే చేపడతామని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఆకివీడు.